మనకి బాలాపూర్ లడ్డు అనగానే చాలా మందికి ఎవరు ఈసారి సొంతం చేసుకుంటారు అనేదే అందరి ఆసక్తి. ఎంతకి పోతుంది, ఎంత వేలం పాట పాడతారు, ఎవరు సొంతం చేసుకుంటారు, ఈ రెండిటి మీదనే ఎక్కువ వరకు టాపిక్ నడుస్తూ ఉంటుంది. మాకు లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు హారిక అక్కడి నుంచి. అలాగే బాలాపూర్ లడ్డు వేలం పాట కూడా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దాంతో పాటు రఘుప్రియ గారు ఉన్నారు. రఘుప్రియ గారు చెప్పండి, ఈ లడ్డు వేలం పాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా వేలం పాట వేయాలి అన్న క్రమం కూడా కరెక్టే అంటారా? అసలు లడ్డు వేలం అనేది కరెక్టే అంటారా? అంటే వేలం పాట అనేది గతంలో లేదు, మధ్య మధ్యలో తీసుకొని వచ్చినదే తప్ప ఇది ఒక సరదాకు సంబంధించినటువంటిదే తప్ప మొదట్లో వేలం వేయాలి, లడ్డూనే చేయాలి, ఆ లడ్డూని ప్రసాదంగా పంచే వాళ్లే తప్ప వేలం వేసే అనే ప్రక్రియ ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చింది. అది ప్రాచుర్యంలో అయితే ఇప్పుడు వచ్చింది కదా, గతంలో అయితే లేదు. అయితే ఈ వేలం పాట అనేది సరదాగా పెట్టుకుని సరదాగా జరిగితే పర్వాలేదు, కానీ దీని వెనకాల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరు ఎంత పెడుతున్నారు అంటే డబ్బు పరంగాను ఇబ్బందులు ఉంటాయి, ఆ లడ్డు సొంతం చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా అంటే ఒక దీని ఆట ప్రకారం ఆట వెనకాల ఉండే ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇది ఆటగా కొనసాగేది, కాంపిటీషన్ కూడా ఉత్కంఠత. అవును, కొంతమంది మాట్లాడేది ఏమిటి అంటే ఈ లడ్డూని సొంతం చేసుకున్నాక బాగా కలిసి వస్తుంది అని. కొంతమంది అంటే దీనికి సంబంధించి నెగిటివ్ గా ఎవరైతే నాస్తికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడేది ఏంటి, అప్పుల పాలు కావడానికి ఇలాంటి లడ్డు వేలం పాటలు అనేది చేస్తూ ఉంటారు అని. మీరు ఎలాంటి మాటలతో మీరు ఏకీభవిస్తారంటారు? అంటే అంటే దీని కలిసి వస్తుంది అన్న మాట అది మామూలుగా చెప్పుకోవడానికి అయితే తప్ప లడ్డూతోనే కలిసి వస్తుంది అనే అంశం ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఇలాంటి చేయడం వల్ల మనం నాస్తికులకి మరింత చేయి అందించినట్టు అవుతుంది. నిజమే, వాళ్ళు చెప్పింది కూడా ఒక రకమే కదా. ఇది కాంపిటీషన్ లో అప్పుల పాలవ్వడం, కొంతమంది నేను సొంతం చేసుకోవాలి అని తగాదాల పరంగా కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి, దీనివల్ల కక్షలు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇలాగా కాకుండా ఆ భగవంతుడికి ఎలాగూ చందా రూపంలో వసూలు చేస్తున్నారు, ఆ చందాల రూపంలో వచ్చిన దాన్ని లడ్డూగానే పెట్టి ఈ ఆక్షన్ వేలం పాట అనేది పెట్టకుండా ఆ స్వామివారి యొక్క లడ్డూని 10 మందికి పంచితే ఆ శ్రేయస్సు అందరికీ వెడుతుంది కదా. సో ఇలాగ ఎందుకు ఆలోచించకూడదు? వేలం పాట అనే దానికన్నా ఈ యొక్క స్వామివారి అనుగ్రహం అందరికీ వెళ్ళాలి అనేది పెడితే కనుక మిగతా వాళ్ళకి వాయిస్ లేకుండా చేయొచ్చు. హిందూ ధర్మంలో ఇట్లాంటివి ఉన్నాయి, దేవుడు అడిగాడా? నిజమే కదా, ఆ స్వామి ఎప్పుడు వేలం పాట వెయ్యండి అని గాని నాకు ఇంత పెట్టండి అని గాని ఎప్పుడు అడగలేదు. మనం ఆయన అడగనివి చేసి అడిగిని వదిలేస్తున్నాం కాబట్టి అది మిగతా వాళ్ళకి మాట్లాడుకునేందుకు అవకాశం ఇచ్చినట్టుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా సరే నా అభిప్రాయము ఈ వేలం పాటలు కానీ సొంతం చేసుకుందామన్న తపన కానీ లేదంటే ఆ పరుగు పందాల్లో మిగతావన్నీ మర్చిపోయి కొంత రకమైన అంటే ఎలా ఉంటుందంటే భక్తికి మించి వేరే దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వేలం పాట అనే దానికి ఈ సంవత్సరంతో స్వస్తి చెప్పి ఈ వచ్చిన చందా డబ్బులతో ఆ స్వామివారికి ఆ లడ్డు పెట్టి దాన్ని అందరు భక్తులకి పంపిణీ చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. అయితే ఈ గణనాయకులు ఎవరైతే ఉన్నారో మహాగణనాయకుడిని మనం ఒక రకంగా చూస్తాం, విఘ్నేశ్వరుడు అంటే ఇలాగే ఉండాలి, బొజ్జ గణపయ్య ఇదే విధంగా ఉండాలి అనేది మనం చూస్తూ ఉంటాం. వివిధ రకాలుగా ఏర్పాటు చేయడం, వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేయడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన నాయకుల రూపంలో చేయటం, హీరోల రూపంలో తయారు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గణనాయకుడిని అలా కీర్తించడం అనేది సమంజసమేనా? అసలు ఒప్పుకోదగ్గ విషయమేనా? చెప్పండి. అసలు ఒప్పుకోకూడదండి, ఇది అసలు అలా చెయ్యమని చెప్పలేదు. ఆయనకి కొన్ని రకాల ఆకృతుల్లో ఇలాగే ఉండాలి అంటే తల నుంచి ఆయన పాదాల వరకు ఈ క్రమంలోనే ఉండాలి, ఇంత విస్తీర్ణంలో ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, చెవులు ఇలా ఉండాలి, ఆయన కిరీటం ఇలా ఉండాలి అని బొట్టు దగ్గర నుంచి వర్ణించి మన స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. దాన్ని వదిలేసి మనకు నచ్చినట్టుగా బాల వినాయకుడని, తర్వాత క్రికెట్ వినాయకుడని, రాజకీయ నాయకుడని, డాక్టర్ అని ఇంకా ఎలా అంటే అలాగా చేసేస్తున్నారు. ఇది చెయ్యమని ఎక్కడా చెప్పబడలేదు. అలా చేయడం వల్ల విపరీతమైన ధోరణిలోకి వెళ్ళడం జరుగుతుంది తప్ప అదేదో మానవాళికి మంచి జరుగుతుంది అనేది మాత్రం కష్టమే, నమ్మదగింది కాదు. అలా చెయ్యకుండా ఉండడమే మంచిది. ఆయనకంటూ ఒక రూపం ఇచ్చాడు. ఆయన 32 రూపాయలు ఉన్నాయి, 16 రూపాయలు ఉన్నాయి, ఆ రూపంలో తయారు చేయండి. రైట్.
ఈ 16 రూపాయలు అలాగే 32 రూపాయలకి సంబంధించి మళ్ళీ తెలుసుకునే క్రమం చేద్దాం. శోభాయాత్ర కొనసాగుతూ ఉంది ఖైరతాబాద్ లో. ఖైరతాబాద్ శోభాయాత్ర కొంతసేపటి క్రితం ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్ కి సమీపంలోకి వచ్చేస్తున్నారు. మరో 2 గంటల్లో నిమజ్జనానికి సిద్ధం అయిపోతున్నారు మహాగణనాయకుడు. ఆ మహాగణనాయకుడిని చూడటానికి నిజంగా 2 కళ్ళు చాలడం లేదని భక్తులు చెప్తూ ఉన్నారు. అక్కడ జన సంద్రోహం కూడా అదే విధంగా మనకి కనపడుతూ ఉంది. లైవ్ అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి మెగా9 టీవీలో. అదే విధంగా బాలాపూర్ లడ్డు విషయానికి వస్తే ఈసారి ఎవరు సొంతం చేసుకుంటారు? మళ్ళీ రెడ్డి గారే సొంతం చేసుకుంటారా? ఇంకెవరైనా సొంతం చేసుకుంటారా? మళ్ళీ ఆయనే పాడతారా? మరి ఇంకెవరైనా పాడతారా? ఇవన్నీ క్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి. బాలాపూర్ నుంచి హారిక మా ప్రతినిధి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇంకా కాసేపట్లో లైవ్ అప్డేట్స్ కొనసాగే క్రమంలో బాలాపూర్ లడ్డు ఎప్పుడు ప్రారంభం అవుతుంది వేలంపాట, అదే విధంగా ఎవరు పాడతారు, ఏ విధంగా ప్రారంభం అవుతుంది, ఈ విషయాలన్నీ లైవ్ లో మెగా9 టీవీ లైవ్ లో కొనసాగుతూ ఉంటుంది. చూస్తూనే ఉండండి మెగా9 టీవీని. ఇంకా మన విషయానికి వస్తే మహాగణనాయకుడిని ఏకదంతుడు అని మనం మాట్లాడుకుంటాం. అసలు ఎందుకు ఏకదంతుడు అయ్యారు అనేది ఈ నిమజ్జనం రోజున చెప్తే చాలా బాగుంటుంది. అందరూ వింటారు కాబట్టి ఒకసారి చెప్పండి. అయితే గజముఖ గణనాయకుడికి 2 దంతాలు ఉండేవి. అయితే ఆయన ఈ పూర్ణమైన అవతారంతో వస్తున్నప్పుడు రాక్షసుడితో యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ రాక్షస సంహారం కోసమని ఒక దంతాన్ని విరిచి ఆ రాక్షసుడిని సంహారం చేయడం జరిగింది. అందుకని అప్పటి నుంచి ఆయన ఏకదంతుడు అయ్యాడు. మనం పూజ చేసేటప్పుడు కూడా ఏకదంత వినాయకుడినే పూజ చేయాలి. 2 దంతాలు ఉన్న పూర్ణమైన 2 దంతాలు ఉన్న వినాయకుడిని అయితే పూజలో పెట్టాలి. అసలు ఎక్కడ కనిపించారు వినాయకుడు అంటేనే మనకి ఏకదంతుల్లాగానే కనిపిస్తారు. అయితే మనకి తొండానికి సంబంధించి గతంలో మనం వీడియో కూడా చేసాం. మన ఛానల్లో ఉంది అది వీడియో. ఒకసారి లైవ్ లో చెప్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. అయితే ఈ తొండం కుడివైపుకి తిరిగితే ఏమిటి, ఎడం వైపుకి తిరిగితే ఏమిటి, ఎక్కడ పెట్టుకోవాలి అలాంటి వినాయకుడిని, ఎవరు పూజించాలి, ఆ తొండానికి కూడా అంతటి ప్రాధాన్యత ఎందుకు, ఈ విషయాలు చెప్పండి. తప్పకుండా. అయితే గణపతిని పూజ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏకరూపమే. విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తే, రాముడు అంటే రాముడే, కృష్ణుడు అంటే కృష్ణుడే. కానీ గణపతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన్ని లక్ష్మీ గణపతి అని పిలుస్తారు, సిద్ధి బుద్ధి గణపతి అని పిలుస్తారు, శుభలాభ గణపతి అని పిలుస్తారు. అంటే ఆయనకి రకరకాల పేర్లతో పాటు ఆ ఆకృతులు కూడా అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి తొండం దగ్గరికి వచ్చినప్పుడు తొండము 2 రకాలు ఉంటుంది. దక్షిణ తొండము, వామ తొండము అంటారు. దక్షిణ తొండము అంటే కుడి చేతి వైపు ఉన్న తొండాన్ని సామాన్య గృహస్థులు కానీ సామాన్యమైన అంటే 1 రోజు 2 రోజులు ఈ 3 రోజులు పూజ చేసేవాళ్ళు ఎడమ వైపు ఉన్న తొండాన్ని మాత్రమే పూజ చేయాలి. కుడి చేతి వైపు ఉన్నదాన్ని పూజ చేయరాదు. ఎవరు చెయ్యాలి అంటే కనుక గుళ్ళల్లోనూ ఆశ్రమాలలోనూ లేదా పెద్ద పెద్ద ఆఫీసుల్లోనూ ఎక్కడైతే నిష్ఠాగరిష్టంగా జరుగుతుందో అక్కడ కొన్ని ఎక్కువ రోజులు, కొంత ప్రాంతాల్లో 9, 11, ఇప్పుడు మనకి గ్రహణం వల్ల మనం తొందరగా 15, 21 కూడా ఈ గ్రహణం వల్ల మనం తొందరగా ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ లేకపోతే కనుక 11 రోజులు 13 రోజులు కూడా మనం వినాయకుడిని చేసుకుంటాము, నవరాత్రులకు మించి చేసుకుంటాము. అయితే ఎక్కడైతే నిష్ఠ జరుగుతుందో, ధూపదీప నైవేద్యాలు జరుగుతాయో అక్కడ కుడి చేతి వైపు ఉన్న తొండాన్ని మనం ఉపయోగించుకోవాలి. అయితే ఈ తొండాలలో మరొకటి ఏంటంటే ఎదురుకుండా ఉండే తొండాన్ని, అంటే తొండం కొన్ని రూపాలలో మనని చూస్తున్నట్టు ఎదురుకుండా ఉంటుంది. ఆ ఎదురుకుండా ఉన్న తొండాన్ని మనం పూజలోకి ఉపయోగించకూడదు. అయితే ఈ వీడియో చేసినప్పుడు కొంతమంది చలోక్తిగా చెప్పారు, కామెంట్స్ రూపంలో ఏం చెప్పారంటే ఇది మీరు తయారు చేసే వాళ్ళకి చెప్పొచ్చు కదా అన్న ఒక కామెంట్ వచ్చింది. తర్వాత మీరే తయారు చేసి పంపిణీ చేయొచ్చు కదా అని కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. అయితే మరి తయారు చేసే వాళ్ళు ఎడం వైపు కుడివైపు కాకుండా ఒకవైపే చేయొచ్చు కదా అని అంటే ఇది మన యొక్క కోరికని బట్టి, ఏ కోరికతో చెయ్యాలి, ఎవరెవరు చెయ్యాలి అనే దాన్ని బట్టి ఈ వివిధ రూపాలు చేసుకున్నారు. కానీ నేను తయారు చేసి అందిస్తేనో లేకపోతే తయారు చేసే వాళ్ళు నష్టపోతారనో కాదు. ఇక్కడ కుడి చేతి వైపు వాళ్ళు
కొంతమంది చేసుకోవచ్చు, సిద్ధులు, ఋషులు, సన్యాసులు వాళ్ళు చేసుకోవచ్చు, దేవాలయాల్లో చేసుకోవచ్చు. ఇది ఈ తొండం గురించి చూసినట్టయితే. మరి ఎలుక విషయం చూసినట్టయితే కనుక ఎలుక స్వామి వారి పాదాల దగ్గరే ఉండాలి తప్ప వేరే ఎక్కడా ఉండకూడదు మనం తెలుసుకునే క్రమంలో ఇక శోభాయాత్ర కొనసాగుతూ ఉంది ఖైరతాబాద్ లో. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మహాగణ నాయకుడు ఈ హుస్సేన్ సాగర్ కి చేరుకుంటారు, హుస్సేన్ సాగర్ లో ఎప్పుడు నిమజ్జనం అవుతారు, అది ఏ క్రమంలో నిమజ్జనం అవుతారు, ఏ విధంగా నిమజ్జనం చేస్తారు, క్రెయిన్ ఏ విధంగా వస్తుంది, మనం ఎన్నిసార్లు మునకలు వేస్తారు, ఈ విషయాలన్నీ కూడా లైవ్ అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి మెగా9 టీవీలో. మరి కాసేపట్లో మహాగణ నాయకుడు ఖైరతాబాద్ నుంచి ఈ హుస్సేన్ సాగర్ కి వచ్చే క్రమాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చక్కగా చక్కటి అలంకరణతో, మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో మనకి మహాగణ నాయకుడు కదిలిన క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ హుస్సేన్ సాగర్ మొత్తం కూడా జనసంద్రోహంగా మారిపోయింది. మార్నింగ్ 6 నుంచే చాలా మంది భక్తులు ఖైరతాబాద్ నుంచి రావటానికి చాలా మంది అక్కడికి చేరుకున్న క్రమాన్ని కూడా మనం అబ్జర్వ్ చేశాం. మా మెగా9 టీవీ